హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఓటర్ కార్డ్ అప్లికేషన్ అనేది ఎంతవరకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, అలాగే దాని స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద చూసారంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను లేటెస్ట్గా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇది మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. మీకు ఈ యాప్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు కాలేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసారంటే ఓటర్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి కింద ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ సెర్చ్ అండ్ అప్లైడ్ ఫామ్స్ అని కనబడుతుంది. ఇక్కడ అప్లైడ్ ఫామ్ మీద క్లిక్ చేసామంటే మనం రీసెంట్గా ఏ ఫామ్స్ అయితే అప్లై చేసామో దాని గురించి అయితే ఇక్కడ ఏమేమి ఫామ్స్ ఉన్నావో అన్నీ కనపడడం జరుగుతుంది. నేను రీసెంట్గా అయితే ఒక ఫామ్ అనేది అప్లై చేయడం జరిగింది, అదే ఒక ఓటర్ కార్డ్ అయితే అప్లై చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది. మీరు మీ స్టేట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాక్ స్టేటస్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ అలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మన నేము, అలాగే స్టేటు, అలాగే ఫామ్ టైప్ అన్నీ కనబడతాయి. ఇక్కడ మనం ఎప్పుడు సబ్మిట్ చేసాం అప్లికేషన్ అనేది అన్నీ కనబడతాయి. ఇక్కడ నేను చూసారంటే నేను 14/11/2023 ఆ రోజునైతే నేను అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత ఇది ఏంటంటే ఇంకా మనకి 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఒకటి ఏంటంటే బిఎల్ఓ అపాయింట్ అవ్వాలి, ఇంకొకటి ఫీల్డ్ వెరిఫైడ్ అవ్వాలి, ఇంకొకటి ఏంటంటే యాక్సెప్ట్ రిజెక్ట్. బిఎల్ఓ అపాయింట్ అయిన తర్వాత మనకి ఫీల్డ్ అనేది అంటే మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారనమాట ఇంటికి వచ్చి. అది ఒకవేళ కరెక్ట్ అని ఉన్నాయంటే మనకి యాక్సెప్ట్ చేస్తారు, లేదు కరెక్ట్గా లేదంటే రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇంకేంటంటే ఫ్రెండ్స్, మనం ఓటర్ ఐడి మీద ఇంకా చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా అవసరం పడితే. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఓటర్ ఐడి గురించి అయినా ఆధార్ కార్డ్ గురించి అయినా మీకు ఎనీథింగ్ దేని గురించి అయినా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి దాని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో చూస్తారంటే మీకు మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.